హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను బేకరీ స్టైల్ కోకోనట్ బిస్కెట్స్ అండి. అది కూడా గోధుమ పిండితో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి మనకి బిస్కెట్స్కి నెయ్యి కానీ వెన్న కానీ ఉంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఇంట్లోనే ఈజీగా ఉండే వాటితో తయారు చేస్తున్నాను. అలాగే ఇందులోనే ఒక కప్ అయితే షుగర్ పౌడర్ వేస్తున్నానండి. మనకి షుగర్ కన్నా షుగర్ పౌడర్ అయితే బిస్కెట్స్ కానీ కేక్ కానీ త్వరగా కరుగుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ షుగర్ పౌడర్ అయితే వేసి ఈ విధంగా అయితే ఇది ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇలా అయితే కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడైతే ఇందులోనే నేను ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఇది డెసికేటెడ్ కొబ్బరి అంటారు కదా, అదైతే వేస్తున్నాను. అలాగే ఇందులో అదే బౌల్తో 2 కప్పుల గోధుమ పిండి అయితే వేస్తున్నాను. అలాగే ఒక చిన్న స్పూన్తో బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను. అలాగే బేకింగ్ సోడా అండి, ఇది తినే సోడా అంటారు కదా, అదైతే ఇది ఒక 1/2 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే చిన్న స్పూన్ తీసుకున్నానండి నేను, ఇది పెద్దది కాదు, చిన్న స్పూన్తో. అలాగే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నాను. మనం ఏ స్వీట్ తయారు చేసుకున్నా సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా కూడా ముందుగా ఒకసారి కలుపుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా ముద్ద మాదిరిగా ఫామ్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదా. మనం తీసుకున్న నెయ్యికి అలాగే షుగర్ పౌడర్కి వీటన్నిటికీ కూడా క్వాంటిటీ అనేది ఇలా వస్తుందండి. ఇందులో ఏమాత్రం వాటర్ కానీ ఏమీ వేయలేదు. మనం తీసుకున్నది నెయ్యి మాత్రమే, అలాగే షుగర్ పౌడర్ మాత్రమే తీసుకున్నాము. ఆ తర్వాత పిండి వేసాము. చూసారు కదా. ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఈ విధంగా అయితే రౌండ్గా చేసుకోవాలి. ఒకవేళ మీకు రౌండ్గా నచ్చకపోతే ఇదంతా ఒక చపాతీ పిండి మాదిరిగా తయారు చేసుకుని దీనిని స్క్వేర్ మాదిరిగా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి మనం కొబ్బరి పొడి పక్కన పెట్టాం కదండి, దాంట్లో అయితే ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకుని ఇప్పుడు వీటిని పక్కనైతే పెట్టుకుందాము. మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా కట్ చేసుకుందామండి. చూసారు కదా. అంచులు పగిలినట్లుగా వస్తాయి, కానీ ఈ బిస్కెట్స్ మనం బేక్ చేసుకునేటప్పుడు ఇవంతా కూడా చక్కగా పగిలి వస్తాయండి. బిస్కెట్స్ బాగుంటాయి కాబట్టి ఇవి అంచులు పగిలినా కూడా ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంకొకటి అయితే మీకు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా. ఇవి బేకరీ స్టైల్ బిస్కెట్స్ లానే ఉంటాయండి. ఇవి బేకరీ స్టైల్ బిస్కెట్సే. బేకరీలో అయితే మైదా పిండితో తయారు చేస్తారు. మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. చూసారు కదా. ఈ విధంగా అయితే కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన పెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఇదే మాదిరిగా తయారు చేసుకుందాము. మీకు రౌండ్గా రావట్లేదు అనుకుంటే కనుక బిస్కెట్స్ కట్ చేసుకునేది ఉంటుంది కదండి, దాంతో అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇదే మాదిరిగా రౌండ్గా తయారు చేసుకుని బిస్కెట్స్ కట్ చేసుకునేది ఉంటుంది కదా, ఈ విధంగా రౌండ్గా ఉన్న బిస్కెట్స్ కట్ చేసుకునే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా. అప్పుడైతే మనకి అంచులు పగిలినట్లుగా రాకుండా చక్కగా నీట్గా వస్తాయి. చూసారు కదా. నేనైతే ఈ విధంగా అయితే బిస్కెట్స్ని తయారు చేసి పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్లో అయితే వీటిని బేక్ చేయబోతున్నానండి. చూసారు కదా. ఈ విధంగా నేను బటర్ పేపర్ అయితే తీసుకున్నాను. బటర్ పేపర్ ఈ ఎయిర్ ఫ్రైయర్లో వేసి తయారు చేసిన బిస్కెట్స్ని కొంచెం దూరంగా పెట్టినట్లయితే ఇవి మనకి బేక్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి దూరంగా అయితే పెట్టుకుని బేక్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టి ఇంకొక ప్లేట్లో ఈ బిస్కెట్స్ పెట్టి మూత పెట్టినట్లయితే ఒక 10 నిమిషాల్లో బిస్కెట్స్ అనేవి రెడీ అవుతాయి. చూసారు కదా. ఈ విధంగా అయితే నేను ఎయిర్ ఫ్రైయర్లో బిస్కెట్స్ అయితే పెట్టేశానండి. ఇప్పుడు మనం ఇందులో అయితే ఇది పెట్టేద్దాము. చూసారు కదా. ఈ బాస్కెట్ ఇందులో పెట్టేసిన తర్వాత మనం టైం సెట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను బాస్కెట్ అయితే ఇందులో పెట్టిన తర్వాత ఇప్పుడైతే టైం సెట్ చేస్తున్నాను చూడండి ఒకసారి.
మనం పెట్టేటప్పుడు బిస్కెట్స్ అయితే కదిలిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి దూరంగా ఈ విధంగా మళ్ళీ జరుపుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ టైం సెట్ చేస్తున్నాను. బేకింగ్లో పెట్టిన తర్వాత టైం అయితే సెట్ చేస్తున్నాను. 160 డిగ్రీస్లో అయితే పెట్టాను. ఆ తర్వాత టైం అయితే నేను ఒక 25 నిమిషాలు అయితే పెట్టానండి. వీటిని మళ్ళీ మధ్యలో మనం సెట్ చేసుకోవచ్చు. అంటే రెండో వైపుకి టర్న్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇదైతే నేను పెట్టేశాను. ఇది మనం అయిపోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత తీసేసుకోవడమేనండి. చాలా ఈజీగా కోకోనట్ బిస్కెట్స్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను మీకు తీయడం అయితే చూపించలేదు. ఇవి టైం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా తీసానండి బిస్కెట్స్. చూడండి ఒకసారి, చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. గోధుమ పిండి అంటే హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చక్కగా తినేయచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా గోధుమ పిండితో కోకోనట్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, బేకరీలోకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. చక్కగా మనమే ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా బిస్కెట్స్ తయారు చేసుకుంటే పిల్లలకి స్నాక్స్గా, అలాగే పెద్దవారు టీ టైం స్నాక్గా కూడా తినచ్చు. చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.